ఉగాది పండుగ నుండి స్టార్ట్ అయ్యే ఒక రెసిపీ సమ్మర్ సీజన్ అయిపోయే వరకు మనతోనే ఉంటుందండి. మన అందరి గో టు కంఫర్ట్ ఫుడ్ లాగా అదేనండి మన సమ్మర్ ట్రెడిషనల్ రెసిపీ మామిడికాయ పులిహోర. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. కడాయిలోకి కాస్త నూనె తీసుకున్నానండి. పులిహోరకి ఎప్పుడైనా కానీ పల్లి నూనె లేదా నువ్వుల నూనె వాడుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ నువ్వుల నూనె వేశాను. ఓకే, తర్వాత పల్లీలు వేసి అవి చక్కగా వేగిన తర్వాత కాస్త శనగపప్పు మినపప్పు కూడా వేసి అన్ని పప్పులు కూడా చక్కగా లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోండి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి అవి కూడా చక్కగా చిట్పట్లాడే వరకు వేయించుకోండి. పులిహోరకి ఎప్పుడైనా కానీ తాలింపే మెయిన్ అండి. అది ఎంత బాగా వేయితే మీకు అంత మంచి టేస్ట్ వస్తుంది పులిహోరకి. సో లో ఫ్లేమ్లో వేయించుకోండి. తర్వాత కాస్త పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే జీడిపప్పు వేసుకొని అవి కూడా చక్కగా వేయించుకోండి. పచ్చిమిర్చి మంచిగా వేగాలి. పుల్లటి పులిహోరలో ఈ పచ్చిమిర్చి అనేది చాలా మంచి టేస్ట్ ఉంటుందండి నంచుకొని తింటుంటే. అలాగే జీడిపప్పు కూడా భలే ఉంటుంది. సో తర్వాత కాస్త పసుపు, ఇంగువ వేసుకున్నానండి. పులిహోరలో కాస్త ఇంగువ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. సో మరీ చిటికెడు కాకుండా ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత పచ్చి మామిడికాయని మంచిగా తురుముకొని ఒక 1/2 కప్ వరకు ఇక్కడ నేను వేసుకున్నానండి. చాలా పుల్లగా ఉన్నాయన్నమాట మామిడికాయలు. సో నేను 1/2 కప్ వేసుకున్నాను. మీరు మీ మామిడికాయల యొక్క పుల్లదనాన్ని బట్టి క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, అలాగే ఉప్పు కూడా వేసుకున్నానండి. అండ్ మామిడికాయలు ఎప్పుడైనా చాలా ఈజీగా ఉడికిపోతాయి అన్నమాట. ఒక 4 to 5 మినిట్స్లోనే ఇదిగోండి చక్కగా పేస్ట్ లాగా అయిపోతుంది ఇది. ఆ తర్వాత ఒక 4 కప్పులు సోనా మసూరి రైస్ని నేను నీట్గా వాష్ చేసేసుకొని ఒక అరగంట నానబెట్టుకొని తర్వాత ఉడికించుకొని చల్లార్చుకొని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. సో రైస్ మనకి చక్కగా ఇక్కడ పులిహోరకి కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఇలా చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే వేయించిన నువ్వులు ఎప్పటికీ నా దగ్గర ఉంటాయి, అందుకని నేను లాస్ట్లో వేసాను. మీరు తాలింపులోనే వేసుకోవచ్చు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ ఇంకా నువ్వులు వేసి చక్కగా కలుపుకోండి. ఇదే టైంలో మీరు ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, పుల్లటి ఈ మామిడికాయలు దొరికినన్ని రోజులు ఈ పులిహోర టేస్ట్కి వేరే మ్యాచే ఉండదండి. సమ్మర్స్ అంటే మన అందరికి ఒక బ్లెస్సింగ్. ఈ మామిడి పళ్ళతోటి పచ్చివైనా ముగ్గినవైనా ఎవ్రీ ఫామ్లో ఎంజాయ్ చేయొచ్చు. నేను చేసిన విధానంలో మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. మరి మీరు ఈ సమ్మర్లో పచ్చి మామిడికాయలతో లేదా ముగ్గిన మామిడి పళ్ళతో ఎలాంటి ట్యాంగీ అండ్ స్వీట్ రెసిపీస్ ప్లాన్ చేస్తున్నారో నాకు కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. వెళ్ళే ముందు రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో సమ్మర్ డిలైట్తో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.